ఓం గణపతే నమః. వెల్కమ్ టు మై ఛానల్ PLSV09. ఈ రోజు మీకు ఆన్లైన్ LIC వితౌట్ లాగిన్ ఎలా పే చేయాలనేది ఈ వీడియోలో మీకు సింపుల్ గా చూపిస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి ఆన్లైన్ LIC పేమెంట్ అని టైప్ చేయండి. తర్వాత మీకు పే యువర్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఆన్లైన్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. మెయిన్ LIC పోర్టల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు రైట్ సైడ్ లో లాగిన్ బటన్ ఉంది, పే ప్రీమియం అని ఉంది. లాగిన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వితౌట్ లాగిన్ పేమెంట్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. పే ప్రీమియం అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. రీడైరెక్ట్ అయ్యి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు పే డైరెక్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇక్కడ కింద చూస్తే మీకు ప్లీజ్ సెలెక్ట్ అని ఉంది. ప్లీజ్ సెలెక్ట్ దగ్గర 3 ఆప్షన్స్, అడ్వాన్స్ ప్రీమియం పేమెంట్ చేయొచ్చు, లోన్ రీపేమెంట్ చేయొచ్చు, లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేయొచ్చు, రెన్యువల్ ఆఫ్ ప్రీమియం కూడా ఇక్కడ చేయొచ్చు. నేను ఇప్పుడు రెన్యువల్ ఆఫ్ ప్రీమియం చేస్తున్నాను, క్లిక్ చేయండి. నెక్స్ట్ 3 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ కస్టమర్ వ్యాలిడేషన్ అవుతుంది, ప్రీమియం పర్టికులర్ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత పేమెంట్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ జనరేట్ అవుతుంది. ఫస్ట్ కస్టమర్ వ్యాలిడేషన్ దాంట్లో ప్రొసీజర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పాలసీ నెంబర్ అడుగుతుంది. మీ పాలసీ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ టైప్ చేయండి. కింద ఐ అగ్రీ ఆప్షన్ ఉంది, చెక్ బాక్స్ క్లిక్ చేయండి. సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి. అలర్ట్ వస్తుంది. ఆటోమేటిక్ మీది ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అమౌంట్ మీరు డైరెక్ట్లీ పే చేసేయచ్చు. ఇది కాకుండా మీది ఏమన్నా ఇంకా LIC పేమెంట్ చేయాలనుకుంటే, ఇంకా LIC పేమెంట్ ఎక్స్ట్రా వేరే పేమెంట్ LIC ఉంటే ఇక్కడ మీరు పాలసీ నెంబర్ ఎంటర్ చేసి యాక్టివ్ లిస్ట్ అనండి. తర్వాత ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయండి. టోటల్ అమౌంట్ ఇంత 3850, నేను ఇంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. నేను డైరెక్ట్లీ చెక్ అండ్ పే అని చెప్పేసి ఆప్షన్ ఉంది, క్లిక్ చేశాను. ఇక్కడ మీకు బ్యాంక్ ది పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు గేట్వే పేటిఎం గేట్వేతో చేయొచ్చు, బిల్ డెస్క్తో చేయొచ్చు. నేను బిల్ డెస్క్తో చేస్తున్నాను. చెక్ పే అని చెప్పేసి క్లిక్ చేశాను. తర్వాత నెక్స్ట్ మీకు బ్యాంక్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ తో చేయొచ్చు, డెబిట్ కార్డ్ చేయొచ్చు, యూపీఐతో చేయొచ్చు. యూపీఐతో నేను చేస్తున్నాను. QR కోడ్ తో ఇక్కడ ఈజీగా అవుతుంది మీకు పే చేయడానికి. ఈ QR కోడ్ మీ ఫోన్ కి స్కాన్ చేస్తే ఆటోమేటిక్ లింక్ అవుతుంది. 4 minutes లో మీరు అమౌంట్ మీరు QR కోడ్ తో మీరు పే చేయాల్సి వస్తుంది. నేను పే చేశాను. ఆటోమేటిక్ పే అయింది. పేమెంట్ అక్నాలెడ్జ్మెంట్ కూడా నాకు జనరేట్ అయింది. ఈ విధంగా మీరు ఇది ప్రింట్ చేసుకొని మీరు పెట్టుకోవచ్చు. మీకు ఫైనల్ గా పేమెంట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. రైట్ సైడ్ లో కూడా మీకు డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది. LIC డౌన్లోడ్ రిసిప్ట్ కూడా ఇలా మీరు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు LIC రిసిప్ట్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. మీరు ఈ విధంగా మీరు LIC పేమెంట్ ఆన్లైన్ వితౌట్ లాగిన్ డైరెక్ట్ పేమెంట్ కూడా మీరు LIC పోర్టల్ తోని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Never listen to the no's, I just wanna keep moving, keep my head up when I